హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృతసారంలోని 2వ సంధి కరుణా సంధిలో 25వ పద్యం. ఇక్కడ దాసుల వారు ఈ పద్యంలో ದೇಹದ ನೆರಳಿನಂತೆ ದೇವನು ಎಂಬುದನ್ನು ಈ ನುಡಿಯಲ್ಲಿ ತಿಳಿಸುತ್ತಾರೆ. నెరಳು అంటే నీడ, మన యొక్క నీడ, మన దేహానికి వచ్చేటువంటి నీడ మన వెంట ఎలా ఉంటుందో అలాగే భగవంతుడు కూడా మనతోనే ఉంటాడు అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಒಡಲ ನೆಳಲಂದದಲ್ಲಿ ಹರಿ ನಮ್ಮೊಡನೆ ತಿರುಗುವ ಒಂದರೆ ಕ್ಷಣ ಬಿಡದೆ ಬೆಂಬಲನಾಗಿ ಭಕ್ತಾಧೀನನೆಂದೆನಿಸಿ ತಡೆವ ದುರಿತೌಘಗಳ ಕಾಮದ ಕೊಡುವ ಸಕಲೇಷ್ಟಗಳ ಸಂತತ ನಡೆವ ನಮ್ಮಂದದಲ್ಲಿ ನವ ಸುವಿಶೇಷ ಸನ್ಮಹಿಮಾ. ఒడలు అంటే దేహం, నెళలు నెరಳು అంటే నీడ, దురిత పాపములు, ఓఘ సమూహ, నవ సువిశేష సన్మహిమ. నవ అంటే కొత్తదిగా ఉండేటువంటి హొసదాద, సు విశేష నిర్దుష్టమైనటువంటి విశేషమైనటువంటి, నిర్దుష్ట అంటే దోషమే లేనటువంటిది, విశేషమైనటువంటిది, సన్మహిమ సత్యమైనటువంటి మహిమ కలిగినవాడు పరమాత్మ. అంటే దురితౌఘ అంటే పాప సమూహము అర్థం. నవసువిశేష సన్మహిమ అంటే కొత్తగా ఉన్నటువంటి, కొత్తదైనటువంటి, ఏ దోషాలు లేనటువంటి, విశేషమైనటువంటి, సత్యమైనటువంటి మహిమ. ఇన్ని లక్షణాలు ఉన్నాయి భగవంతుని మహిమకి, అటువంటి మహిమ కలిగినవాడు. ఇక్కడ భావం ఏంటంటే, ఒడల నెళలనందదలి హరి నమ్మొడనే తిరుగువా. మన యొక్క దేహంతో పాటుగానే మన నీడ ఉంటుంది, మనల్ని వెన్నంటి ఉంటుంది నీడ. అలా మన నీడలాగా మనతోనే ఉంటాడట హరి. సదా నమ్మొడనే ఇద్దు, ఎప్పుడు మనతోనే ఉంటాడు. అరక్షణ 100 అరక్షణ బిడదే, ఒక్క అరక్షణం కూడా వదలడు. అధీననంతే తోరుత్తా, భక్తాధీనుడు పరమాత్మ, భక్తులకి అధీనుడైన ఉంటాడు. భక్తుల్ని రక్షణయే తన యొక్క కర్తవ్యం అన్నట్లుగా భక్తాధీనుడు. అధీననంతే తోరుత్తా బెంబలనాగి రుత్తానే. బెంబల అంటే ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు మనతో పాటి. తడెవ దురితౌఘಗಳ, మన యొక్క పాపాలన్నీ కూడా తీసేస్తూ ఉంటాడు, అడ్డుకుంటూ ఉంటాడు. పాప పనులు చెయ్యనివ్వడు భక్తుల్ని. అటువంటి పాపాలన్నీ కూడా తడయుత్తా ఆపేస్తూ, కామద అంటే కావలసినటువంటి సకలమైనటువంటి, సకల ఇష్టగల, ఏదైతే భక్తులకి ఇష్టమో వాళ్ళ యొక్క సకల అభీష్టాల్ని తీరుస్తూ ఉంటాడు. ఇక్కడ అభీష్టాల్ని, అనిష్ట నివారణ చేస్తూ ఉంటాడు, అభీష్టాల్ని నెరవేరుస్తూ ఉంటాడు, అనిష్టాల్ని నివారణ చేస్తూ ఉంటాడు. అంటే దురితౌఘಗಳ తడెవ సకామద కొడువ సకల ఇష్టగళ అంటే అనిష్ట నివారణ, ఇష్టప్రాప్తి, ఈ రెండూ కూడా చేస్తూ ఉంటాడు. సంతత నడెవ నమ్మందగలి నవ సువిశేష సన్మహిమ. నవ సువిశేష సన్మహిమ, మహిమావంతుడు. ఎటువంటి మహిమావంతుడు అని చెప్పారు కదా, కొత్తగా ఉండేటువంటి నవ సువిశేష, నిర్దిష్టమైనటువంటి విశేషమైనటువంటి సన్మహిమ, మంచి మహిమ కలిగినటువంటి వాడు పరమాత్మ. దేహద నెరಳಿనంతే, మన యొక్క దేహానికి నీడలాగా, ఎప్పుడూ నీడ మనతోనే వెన్నంటి ఉన్నట్టుగానే భగవంతుడు కూడా మనతోనే ఉంటాడు. ఒక అరక్షణం కూడా వదిలిపెట్టడు. అధీనుడుగా ఉంటాడు, కానీ ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. భక్తాధీనుడు అయిన భక్తుల్ని రక్షణ చేస్తూ ఉంటాడు. మన యొక్క పాపాలని తీసేస్తాడు, అనిష్ట నివారణ చేస్తాడు, సకల ఇష్టార్థాలని కూడా ఇస్తాడు, ఇష్టప్రాప్తిని కలిగజేస్తాడు. నిర్దుష్టమైనటువంటి వాడు, హొసదాద చక్కగా నూతనమైనటువంటి వాడు, విశేషమైనటువంటి సత్యమైనటువంటి మహిమ, భగవంతుని మహిమ. ఎప్పుడు మహిమ కొత్తగానే ఉంటుంది భగవంతుడిది.
దోషరహితంగానే ఉంటుంది, విశేషంగా ఉంటుంది, సత్యవంతంగా ఉంటుంది. అటువంటి మహిమతో కలిగి ఉండి మనల్ని ఎప్పుడు భక్తుల్ని ఎప్పుడు రక్షణ చేస్తూ ఉంటాడు. విశేషాంశాల్లో ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క దాన్ని వివరిస్తున్నారు. ನಮ್ಮ ದುಷ್ಟಕಾಮನೆಗಳನ್ನು ತಡೆಯುವುದರಿಂದ ಹಾಗೂ ಸತ್ಕಾಮನೆಗಳನ್ನು ಕೊಡುವುದರಿಂದಲೂ ಕಾಮದ ಎಂದು ಹರಿ ಕರೆಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ಕಾಮದ, కామ అంటే కామనಗಳು, కోరికలు. దుష్టకామనల్ని, భక్తుల యొక్క దుష్టమైనటువంటి కోరికల్ని కట్ చేసేస్తాడు, తడివదురు ఆపేస్తాడు. సత్కామనలు, మంచి సత్కామనలు అంటే ఒళ్ళెయ కామనలు, మంచి మంచి కోరికలు, పుణ్యవంతమైనటువంటి పనులు చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనేటువంటి వాటిని పూర్తి చేస్తాడు. అందుకని భగవంతుడిని కామద అనే పేరుంది. దేహಕ್ಕೆ నెరಳು అధీన ಆದರೆ ಬೆಂಬಲವಲ್ಲ. ఇక నెరಳು అంటే నీడ, మన దేహానికి నీడ ఉన్నట్టుగా భగవంతుడు ఉంటాడు అని నీడతో ఉపమానం చెప్పి పోల్చారు భగవంతుణ్ణి. కానీ నీడ ఏం చేస్తుంది? అదేమన్నా మనకి ధైర్యాన్ని ఇస్తుందా? వెంబల వల్ల. నెరಳು అధీనవే, మన దేహానికి అధీనంగా నీడ ఉంటుంది. కానీ అది నీడ ఉండటం వల్ల మనకేమన్నా ధైర్యం వస్తుందా? మన నీడను చూసి మనం ఏమన్నా ధైర్యంగా ఉంటామా? మనతో పాటు ఉందిలేని లేదు. నెరಳಿನಿಂದ ದೇಹಕ್ಕೆ ಏನೂ లాభవిಲ್ಲ. నీడ ఉండటం వల్ల మన దేహానికి ఏ లాభము లేదు. అయితే నీడలాగా ఉన్నటువంటి దేవుడు భగవంతుడు మన అధీనుడుగా ఉంటున్నాడే, ఆయన మన అధీననల్ల, మనకి అధీనుడుగా ఉండట్లా. భక్తపరాధీనుడు అన్నారే కానీ మన అధీనంలో ఆయన లేడు. ಬೆಂಬಲನಾಗಿದ್ದು ಎಲ್ಲ ಲಾಭಗಳನ್ನು ನೀಡುವ, మనకి ధైర్యాన్ని ఇస్తూ బాగా మనకి పక్కన ధైర్యవంతుడైనటువంటి భగవంతుడు ఉంటే మనకి అన్ని లాభాలే కదా. మనల్ని అన్ని విధాలా రక్షిస్తాడు, ధైర్యం ఉంటుంది. కానీ నీడ వల్ల మనకేం లేదు. కానీ నీడతో పోల్చి చెప్పారు, నీడ ఎలాగైతే వదలకుండా ఉంటుందో అలా భగవంతుడు కూడా ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉంటాడు అనే విషయానికి నీడని చెప్పారు. ಭಕ್ತರಿಗಾಗಿಯೇ ಶ್ರೀಹರಿಯ ಸಕಲ ಕ್ರಿಯೆಗಳಾದ್ದರಿಂದ హరియు భక్తాధీన. భక్తాధీన అన్నారు. మరి భక్తుల అధీనంలో ఉన్నాడు అంటే, అధీనంలో ఉండటం ఏంటంటే భక్తుల కోసమే ఆయన యొక్క సకల క్రియలు, భక్తుల కోసమే, భక్తుల రక్షణే. ఈ జగత్తు సృష్టి మొదలైందంతా సజ్జనుల కోసము, భక్తులను రక్షణ చేయటానికి, వాళ్ళకి ముక్తి మార్గాన్ని, ముక్తిని ఇవ్వటానికి ఇదంతా. అందుకని భగవంతుని యొక్క సకల క్రియలు కూడా భక్తుల కోసమే. కాబట్టి ಭಕ್ತಾಧೀನ ಅಂಟಾಂ. ದೇವ ಒಂದು ಅರಕ್ಷಣ ಬಿಟ್ಟರೂ ದೇಹ ಹೆಣವಾಗುವಂತೆ ಜೀವನನ್ನು ದೇವ ಬಿಟ್ಟರೆ ಜೀವನ ಅಸ್ತಿತ್ವವೇ ಇಲ್ಲವಾಗುವುದು. ಆದರೆ ದೇವ ಬಿಟ್ಟಿಲ್ಲ, ಬಿಡುವುದಿಲ್ಲ. భగవంతుడు ఒక్క ఆరక్షణం వదిలిపెట్టేసినా కూడా ఈ శరీరం హెణ అంటే శవమైపోతుంది. జీవనన్ను దేవ బిట్టరే జీవన అస్తిత్వం. ఈ దేహాన్ని వదిలిపెడితే ఎందుకు పనికిరాదు, జీవం లేనటువంటిది అయిపోతుంది. అట్లాగే జీవుణ్ణి, లోపల ఉండేటువంటి జీవునితో కూడా అలాగే జీవుని యొక్క పక్కనే ఉంటాడు భగవంతుడు. దేహమే కాదు, జీవునిలో కూడా ఉంటాడు. అలా జీవుని దగ్గర నుంచి భగవంతుడు గనక వెళ్ళిపోతే జీవుని యొక్క అస్తిత్వమే లేనట్టు అయిపోతుంది. కాబట్టి భగవంతుడు విడవడు, ఎప్పుడూ విడిచిపెట్టడు. అనాది కాలం నుంచి అనంతకాలం వరకు మనల్ని అంటిపెట్టుకునే ఉంటున్నాడు. ఇక ಮುದುಕರೊಂದಿಗೆ ಮಕ್ಕಳೊಡನೆ 4 ಹೆಜ್ಜೆ ನಡೆಯಲು ಬೇಸರಿಸುವ ನಾವು ನವಸುವಿಶೇಷ ಸತ್ತಾದ ಮಹಿಮವುಳ್ಳ ಹರಿ ನಿರಂತರ ನಮ್ಮೊಡನೆ ನಮ್ಮ ಶಕ್ತಿಗೆ ತಕ್ಕದಾಗಿ ನಡೆಯುವುದೆಂದಾದರೆ ಹರಿಯ ಕಾರುಣ್ಯ ಏನೆಂಬುದನ್ನು ತಿಳಿಯಬೇಕು. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము ఎప్పుడైనా సరే వృద్ధులతో పాటు నడవాల్సి వస్తే 4 అడుగులు వేసిన తర్వాత అబ్బా వీళ్ళతో నడవాల్సి వస్తున్నది, ఎంతసేపు నడవాలో అనుకుంటూ ఒక రకమైనటువంటి విసుగుతో నడుస్తూ ఉంటారు. సాధారణంగా పెద్దవాళ్ళతో, వృద్ధులతో నడవాలంటే వాళ్ళు నడవలేరు కదా, అంతా టైం వేస్ట్, వీళ్ళతో నడవాల్సి వస్తున్నది అనుకుంటారు. మరి అటువంటిది భగవంతుడు మన లోపల ఉంటూ, మన పక్కనే ఉంటూ నీడలాగా, మనం ఎలా చేస్తే మనతో పాటు ఓర్పుతో అలాగే ఉంటూ ఉన్నాడంటే,
నవసువిశేష సన్మహిమ కలిగినటువంటి హరి. సామాన్యుడా ఆయన? నవసువిశేష సన్మహిమ, చాలా ఆయన యొక్క మహిమ చాలా కొత్తగా ఉంటుంది, నిర్దిష్టమైనది, విశేషమైనది, సత్యమైనటువంటి అటువంటి మహిమావంతుడైనటువంటి పరమాత్మ నిరంతరము మనతో పాటే ఉంటాడు. మన శక్తి ఎంతో ఆ శక్తికి తగినట్టుగానే ఆయన లోపల ఉంటాడు, మన చేత చేసి చేయిస్తూ ఉంటాడు. వీళ్లతో నేనన్నా ఇంత మహిమావంతుడైనటువంటి వాడిని నేను వీళ్లతో ఇలాగన్నీ చేయించాల్సి వస్తుంది అని ఆయన అనుకోడు. ఆరక్షణం కూడా వదలకుండా ఉంటాడు మనతో. మరి ఆయన యొక్క భగవంతుని యొక్క కరుణ ఏమని చెప్పుకోవాలి మనం? అటువంటి కారుణ్యం భగవంతుడిది. ఒడల నెళలందరి హరి నమ్మొడనే తిరుగువ ಒಂದರಕ್ಷಣ ಬಿಡದೆ ಬೆಂಬಲನಾಗಿ ಭಕ್ತಾಧೀನನೆಂದೆನಿಸಿ ತಡೆವ ದುರಿತೌಘಗಳ ಕಾಮದ ಕೊಡುವ ಸಕಲೇಷ್ಟಗಳ ಸಂತತ ನಡೆವ ನಮ್ಮಂದದಲ್ಲಿ ನವಸುವಿಶೇಷ ಸನ್ಮಹಿಮ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. శ్రీ గురుమధ్వ అంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు.